వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వేసవికాలం వచ్చిందంటే భూగర్భ జలాలు అడుగంటడంతో నిండు కొండల్లా తొణికిసలాడే జీవనదులు సైతం సిక్కి శల్యమై ఈరోజు సెలయని తలపిస్తాయి. ఇక బావులైతే పూర్తిగా అడుగంటిపోవడంతో పల్లెల్లో నీటి ఎద్దడి మాత్రం ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. బోరు బావులు పనిచేయక అటు తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నాయి. ఈ కష్టాలను అతిక్రమించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగానే నదీ పరివాహక ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాలను ఏర్పాటు చేసి ఆ దాహార్తిని తీసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం చిక్కోలు జిల్లాలోనూ రక్షిత మంచినీటి పథకానికి సైతం ఈ నీటి కొరత ఎద్దడి నెలకొందనడానికి ప్రస్తుతం మనం నాగావళి నదిలో ఉన్నాం. చూస్తే మనకి ఎడం వైపు ఉన్నటువంటి ఈ ఏవైతే బోరు బావులు ఉన్నాయో ఇవి ఎడం వైపు ఒడ్డుకున్నటువంటి బోరు బావులు ఈ మూడు కూడాను దశాబ్దాల క్రితం సుమారు 130 కోట్ల రూపాయలతో 2042 పాపులేషన్ బేస్ చేసుకొని వారికి అనుకూలమైన విధంగా నీరు అందించేందుకు చేసినటువంటి నిర్మాణం. కాకపోతే ప్రస్తుతం మాత్రం ఈ బోరు బావులకు నీరు అందకపోవడంతో నది దిశ మారి ఈరోజు ఇటువైపు నీరు లేకపోవడంతో కుడివైపు ఉన్నటువంటి నీటిని మాత్రం ఈ బోర్లకు తెచ్చేందుకు కార్పొరేషన్ అధికారులు చేస్తున్న ప్రయత్నమే ఆ యంత్రాలతో ఇసుక తరలింపు. ఈ పరిణామాలన్నీ కూడాను నదుల్లో యథేచ్ఛగా అక్రమ ఇసుక తరలింపే ప్రధాన కారణమని మాత్రం స్పష్టమవుతుంది. రక్షిత మంచినీటి పథకాలకే నీటి ఎద్దడి నెలకొని ఉందంటే ఇంకా పట్టణవాసుల దాహార్తి ఎంత తీవ్రంగా ఉందని మనకు స్పష్టం అవుతుంది. అంటే ముందస్తు ప్రణాళికతో రూపొందించినటువంటి ఈ బోరు బావులకి ఈరోజు అంటే నీరు సరఫరా నిలిచిపోవడానికి గల కారణమైనటువంటి నాగావళి నదిలో ఇసుక తవ్వకాలు మాత్రం ఈరోజు ఈ పట్టణ పరిసర ప్రాంతాల ప్రజల పాలిట శాప మారింది అన్న విషయం స్థానికంగా ఉన్న మనతో మాట్లాడదాం. చూస్తే కనుక ఈరోజు కార్పొరేషన్ అధికారులు అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నటువంటి పరిస్థితులకి ఈరోజు శ్రీకారం చుట్టారనుకోవచ్చా? ఈరోజు రక్షిత మంచినీటి పథకాలకి నీటి కొరత ఏర్పడిందంటే అది ఎవరు తప్పిదంగా మనం భావించవచ్చు? అంటే ఇది గతంలో నీరు 365 డేస్ ఈ ఒడ్డు వైపు నుంచి ఇలా ప్రవహించేదండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువైపు 3 బోరుబావులు తీశారు. గా ప్రవహించాల్సిన దిశను మార్చుతూ ఇటువైపు తాత్కాలిక పరిష్కారమే. ఇటువైపు మళ్ళీ బోరుబావుల వరకు నీరు తీయడం జరుగుతుంది. ఇది శ్రమతో కూడుకుంది, ఆర్థిక నష్టం కూడా జరుగుతుంది ప్రజల సొమ్ముని. అదేవిధంగా దీనికి రెండోది ఏంటంటే ఇటువైపు రెండోది ఇంకా రానున్న వర్షాకాలంలో అటువైపు వరద వస్తుందండి. వరద వచ్చినప్పుడు కూడాను ఆ ఊళ్ళల్లోకి నీరు ప్రవహించే ఊళ్ళలోకి నీరు ప్రవహించే పరిస్థితి అయితే ఇప్పుడు 100% కనిపిస్తుంది. అదేవిధంగా మీరు అక్కడ చూస్తే మీకు బ్రిడ్జి ఎగ్జిస్టెన్సీకి కూడా చాలా ఇబ్బంది. అంటే బ్రిడ్జి ప్రమాద స్థితిలో ఇప్పుడు ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గతంలో అక్రమమైన ఇసుక మైనింగ్ జరుగుతుందనేది అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. ఈ పరిస్థితిని మళ్ళీ వాళ్ళు ఊహించలేదో లేకపోతే వస్తే మా డిపార్ట్మెంట్కి సంబంధం లేదు అనుకున్నారో మరేమో తెలియదు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఇప్పుడు పురపాలక సంఘం మీద ప్రెషర్ పడి ఇప్పుడు కనీస రక్షిత త్రాగునీటి సదుపాయం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మా ప్రజల సొమ్మునే ఖర్చు పెట్టి అనవసరం అంటే ఇది వృధా ఎక్స్ట్రా ఖర్చు. ఇది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లోనైనా ఇటువంటి సమస్యల్ని రాకుండా ఉండడానికి శాశ్వత పరిష్కారం వైపు దృష్టి పెట్టాలని ఆశిస్తున్నాం. కనుక నది సహజ ప్రవాహానికి అడ్డుపడితే ఎటువంటి కష్టాలు వస్తాయో అన్న విషయం మాత్రం నాగావళి నదిలో ఉన్నటువంటి రక్షిత మంచినీటి పథకాలకే నీటి ఎద్దడి నెలకొనే పరిణామాలు చోటు చేసుకునంటే నదిలో ఇసుక అక్రమ తవ్వకాల కారణంగా నది దిశ మారి ఈరోజు కుడివైపు ప్రవహిస్తుంది. ఎడంవైపు పూర్తిగా 365 రోజులు నీటి ప్రవాహం ఉండే ఆ ప్రవాహానికి అనుగుణంగానే ఇక్కడ బోరుబావులు తవ్వడం జరిగింది. 2042 పాపులేషన్కి అవసరమైన విధంగా 130 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రక్షిత మంచినీటి పథకాన్ని నిర్మించినటువంటి నిర్వాహకులు మాత్రం ఇంతలోగానే ఈ నదికి ఇటువంటి దుస్థితి వస్తుందని మునుపెన్నడూ ఊహించుండ్రు. ఇదే పరిణామం శ్రీకాకుళం కార్పొరేషన్లో మాత్రమే నెలకొనడంతో పట్టణ నడిబొడ్డును ప్రవహిస్తున్న నాగావళి నదికి ఇరువైపులో ఉన్నటువంటి పట్టణవాసులకు తాగునీరు అందించాలని వారు చేస్తున్న ప్రయత్నం మాత్రం ఒక తాత్కాలిక ఉపశమనంగానే పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇంకా వేసవి చాలా రోజులు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే తోటపల్లి, నారాయణపురం, అదేవిధంగా మడ్డువల్స్తో పాటు గొట్టా బ్యారేజీ, వంశధార ఫేజ్ 1 స్టేజ్ 2 రిజర్వాయర్లన్నీ కూడా నీరు అడుగండిపోయినటువంటి ఈ తరుణంలో నదీ ప్రవాహం మారి నీరు లేక ఈరోజు అంటే నీటి కష్టాలను అనిపిస్తున్న రక్షిత మంచినీటి పథకాలకు వచ్చినటువంటి ఈ కష్టాన్ని ప్రజలకు గనక వస్తే దాన్ని ఎలా ఫేస్ చేస్తారు
చేస్తారన్న విషయం మాత్రం ఊహించడానికే భయంగా నెలకొన్న పరిస్థితి ఉంది. వర్షాలు 6 నెలలుగా కురవకపోవడం, ఉన్న నీటి వనరులన్నీ కూడాను ఇంకిపోవడం, వేసవి తాపం మాత్రం తీవ్రంగా ఉండడం, ఈ 4 నదీ పరివాహక ప్రాంతాల్లోని రక్షిత మంచినీటి పథకాలకి నీటి కొరత వెంటాడే పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో తాగునీటి కష్టాలు మాత్రం కళ్ళ ముందే కనిపించినట్టు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలను అతిక్రమించేందుకు చేస్తున్న ప్రయత్నం ఆ ప్రజల దాహార్తిని తీరుస్తుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. నాగావళి నది నుండి వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.